నిర్గమాకాండము 37వ అధ్యాయము. మరియు బెసలేలు తుమ్మకరతో ఆ మందసమును చేసెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5, లోపలను వెలుపలను దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జావను చేసెను. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కను 2 ఉంగరములను ఎదుటి ప్రక్కను 2 ఉంగరములుండునట్లు దానికి 4 కాళ్లకు వాటికి తగిలించెను. మరియు అతడు తుమ్మకరతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి మందసమును మోయటకు దాని ప్రక్కల మీది ఉంగరములలో ఆ మోతకర్రలను చొనిపెను. మరియు అతడు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేసెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, మరియు 2 బంగారు కెరూబులను చేసెను. కరుణాపీఠం యొక్క 2 కొనలను వాటికి నకిషీ పనిగా చేసెను. ఒక్కొక్క కొనను ఒక్కొక్క కెరూబును కరుణాపీఠంతో ఏకాండముగా దాని 2 కొనల మీద కెరూబులను చేసెను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పెను. కెరూబుల ముఖము ఒకదానికొకటి ఎదురుగా ఉండెను. వాటి ముఖములు కరుణాపీఠం వైపుగా ఉండెను. మరియు అతడు తుమ్మకరతో బలను చేసెను. దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 3, దాని ఎత్తు 3.5. అతడు దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దాని చుట్టూ బంగారు జావన చేసెను. దానికి చుట్టూ బెత్తెడు బద్దె చేసి దాని బద్దెపైన చుట్టూ బంగారు జావను చేసెను. దానికి 4 బంగారు ఉంగరములు పోతపోసి దాని 4 కాళ్లకుండిన 4 మూల యందు ఆ ఉంగరములు వేసెను. బల్లను మోయటకు మోతకర్రలుండు ఆ ఉంగరములు దానికి బద్దె సమీపంగా ఉండెను. బల్లను మోయుటరు ఆ తుమ్మకరతో మోతకర్రలను చేసి వాటి బంగారు రేకులను పొదిగించెను. మరియు అతడు బల్ల మీద నుండి దాని ఉపకరణములను అనగా దాని గంగాళములను, దాని దోప కలశములను, దాని గిన్నెలను తర్పణము చేయుటకు దాని పాత్రలను మేలిమి బంగారుతో చేసెను. అతడు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేసెను. ఆ దీపవృక్షమును దాని ప్రాకాండములను దాని కొమ్మును నకిషీ పనిగా చేసెను. దాని కలశములు మొగ్గలు పువ్వులు ఏకాండమైనవి. దీపవృక్షము యొక్క ఇరు ప్రక్కల నుండి 3 కొమ్మలు అట్లు దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు బయలుదేరినవి. ఒక కొమ్మలో మొగ్గలు పూలు గల బాదము రూపమైన 3 కలశములు, 2వ కొమ్మలో మొగ్గలు పూలు గల బాదము రూపమైన 3 కలశములు అట్లు దీపవృక్షం నుండి బయలుదేరిన 6 కొమ్మలను ఉండెను. మరియు దీపవృక్షమందు దాని మొగ్గలు దాని పూలు గల బాద రూపమైన 4 కలశములుండెను. దీపవృక్షం నుండి బయలుదేరు 6 కొమ్మలలో 2 కొమ్మల క్రింద ఏకాండమైన మొగ్గయు ఉండెను. వాటి మొగ్గలు వాటి కొమ్మలు ఏకాండమైనవి. అదంతయు ఏకాండమైనదే. మేలిమి బంగారుతో నక్షీ పనిగా చేయబడెను. మరియు అతడు దాని 7 ప్రదీపములను, దాని కత్తెరను, దాని పట్టు కారును, దాని కత్తెర చిప్పను మేలిమి బంగారుతో చేసెను. దానిని దాని ఉపకరణములన్నిటినీ 40 వీసల మేలిమి బంగారుతో చేసెను. మరియు అతడు తుమ్మకరతో ధూపవేదికను చేసెను. దాని పొడుగు 3, దాని వెడల్పు 3, అది చచ్చౌకముగా ఉండెను. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు ఏకాండమైనవి. దానికి అనగా దాని కప్పుకును, దాని 4 ప్రక్కలకును, దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జావను చేసెను. దాని మోయు మోతకర్లకు స్థలములుగా దానికి 2 ఉంగరములు బంగారుతో చేసి దాని 2 ప్రక్కల యందు, దాని 2 మూల యందు దానికి జావకు దిగువను వాటిని చేసెను. దాని మోతకర్రలను తుమ్మకరతో చేసి వాటికి బంగారు రేకులను తాపెను. అతడు పరిశుద్ధమైన అభిషేక తైలమును, స్వచ్ఛమైన పరిమళ పరిమళ ద్రవ్యముల మేళకుని చేత చేయించెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్.